అందరికీ హాయ్. మనం చాలా రోజులైంది మీట్ అయ్యి, మినిమం నియర్లీ 10-15 డేస్ అయిపోతుంది. లాస్ట్ వీడియో జియోగ్రఫీ 6th లెసన్ అప్లోడ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఈ గ్యాప్ కారణం పండగలు అవ్వచ్చు, నెక్స్ట్ నేను వేరే కాన్సెప్ట్ల వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు, మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, వాటి మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయడం వల్ల. కానీ దీన్ని మాత్రం ఏ రోజు వదిలేది ఉండదు. మళ్ళీ మీ ముందరకు వచ్చేసాను జియోగ్రఫీలోని 7th లెసన్ లైఫ్ లైన్స్ ఆఫ్ ది నేషనల్ ఎకానమీతో. ఈ లెసన్లో మనం డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ ఏం ఆర్టికల్స్ ఉన్నాయి, ఎందుకు ఈసారి డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతున్నానంటే, ఈసారి ఏదైనా ఉన్నా మనం వీడియో కంటెంట్ తర్వాత మాట్లాడుకుందాం, ముందుగా వద్దు. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం ఏమున్నాయి, ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాం. దాన్ని డిస్కస్ చేసుకున్న తర్వాత కావాలంటే తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైఫ్ లైన్స్ ఆఫ్ ది నేషనల్ ఎకానమీ 7th లెసన్ తీసుకుంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక టెక్స్ట్ బుక్ ఫ్రేమ్ చేశాడంటే లెసన్ బై లెసన్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు లైఫ్ లైన్స్ ఆఫ్ ది నేషనల్ ఎకానమీ అని లాస్ట్ లెసన్గా ఇచ్చాడంటే జియోగ్రఫీలో దాని మీనింగ్ ఏంది, ఫస్ట్ 6 లెసన్స్ని మనం ఇప్పుడు కొద్దో గొప్ప రీకాల్ చేసుకుంటాం. సో ఈ 6 లెసన్స్ ఎవ్వరు చూడకపోయినా ఒక్కసారి వెళ్ళి చూడండి. లెస్ దెన్ 1 అవరే కదా ఉంది, ఒక రోజు కూర్చుంటే 6 గంటల్లో అయిపోయింది, లేదా రోజుకు 1 గంట కూర్చున్నా 6 రోజుల్లో అయిపోద్ది. అప్పుడు ఈ లెసన్ చూడండి. ఇంకోటి, ఈ లెసన్లో కొత్తగా తెలుసుకోబోయేది ఇంత, జరిగిపోయిందని తెలుసుకోబోయేది ఇంత. కాబట్టి ప్లీజ్ మెయింటైన్ దట్ క్లారిటీ అనమాట. ఫస్ట్ పేజ్లో మనకు జస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, లైక్ ఎన్ని రకాలు ఉన్నాయి మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేది తెలుసుకుంటాము. అది నేషనల్ ఎకానమీకి మనకు ఎలా హెల్ప్ అవుతుంది తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ గోల్డెన్ ట్రయాంగిల్, డిస్ట్రిక్ట్ రోడ్స్ అంటే ఏంటి, రోడ్స్ గురించి తెలుసుకుంటాం. సింప్లీ రోడ్స్ గురించి తెలుసుకుంటాం, రైల్వేస్ గురించి తెలుసుకుంటాం, నెక్స్ట్ ఎయిర్ కనెక్టివిటీ గురించి తెలుసుకుంటాం, నెక్స్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ గురించి తెలుసుకుంటాం. రోడ్స్ అంటే ఏంది, ల్యాండ్ కనెక్టివిటీనే కదా, ఒక ప్లేస్ని ఇంకో ప్లేస్ని కనెక్ట్ చేసేది కదా రోడ్స్. అలానే రైల్వేస్ ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కనెక్ట్ చేయడమే కదా. అలానే మన ఎయిర్వేస్ ఉన్నాయి, ఎయిర్వేస్ త్రూ ఎయిర్, త్రూ స్కై, గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. వాటర్ కనెక్టివిటీ కూడా అంతే, త్రూ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. వీటిని మనం తెలుసుకుంటాం. ఇక్కడ కొన్ని మ్యాప్స్ ఉన్నాయి, అవి ఇంపార్టెంటా కాదా అనేది మనం లెసన్లోకి వెళ్ళాక నేనే మీకు చెప్తాను. కొన్ని కీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, డూ యూ నో అని, అవి కూడా మనం చూద్దాం. ఐ థింక్ దట్స్ రైల్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, కమ్యూనికేషన్, మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా ఉంది, అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి, దానివల్ల మనకేంటి ఉపయోగం, నేషనల్ ఎకానమీకి ఎలా ఉపయోగపడుతుంది, అవన్నీ కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి, ఇది ఎకనామిక్స్లో మనం తెలుసుకున్నాం. నేను వీడియో చెప్పలా కాబట్టి మీరు తెలుసుకున్నట్టే నేను ఫీల్ అయ్యి దాన్ని క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ దిస్ నాట్ లెసన్, దిస్ బుక్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. డైరెక్ట్గా మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే, డైరెక్ట్గా లైఫ్ లైన్స్ ఆఫ్ ద నేషనల్ ఎకానమీలో ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చాడంటే, ద పేస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ డిపెండ్స్ అపాన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ దేర్ మూమెంట్ ఓవర్ ద స్పేస్. అంటే స్పేస్ అంటే ఆ స్పేస్ కాదు. మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ఒక నేషన్ యొక్క ఎకానమీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఆ దేశంలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ కావచ్చు, సర్వీసెస్. నేను ఇలా అంటున్నా అన్ని స్టైల్ అనుకోకండి, కొద్దిగా ఇరిటేషన్గా ఉందన్నమాట. ఫ్యాన్ ఆపేసి ఈ లైటింగ్ ఇలా పడుతూ కొద్దిగా, దట్స్ ఇట్, డోంట్ మిస్అండర్స్టాండ్, ఓకే, నో ప్రాబ్లం. సో ఒక నేషన్ యొక్క గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఆ దేశంలో పండించే, ఆ దేశంలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ ఆ దేశం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ మీద, అండ్ బేస్డ్ ఆన్ దోస్ ట్రాన్స్పోర్టేషన్. నేను ఈరోజు ఒక షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే క్లాత్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టాను. ఒక లాట్లలో చాలా చాలా హ్యూజ్ ప్రొడక్షన్ ఆఫ్ క్లాత్స్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన, నాకు డబ్బులు వచ్చేస్తాయా. దాన్ని సరైన టార్గెటెడ్ కస్టమర్కి నేను అమ్మినప్పుడే. అమ్మాలంటే ఏంటి, ఇక్కడ చిటికేస్తే మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవుతుందా, డోరేమాన్లో లాగా, ఎనీవేర్ డోర్ లాగా లేదు కదా. ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ వై దీస్ పీపుల్ ఆర్ లింకింగ్ దీస్ ట్రాన్స్పోర్టేషన్ టు ద నేషనల్ ఎకానమీ అన్నమాట. దట్స్ ఇట్. సో ఈరోజు మన ఇండియా ఎలా ఉంది, వెల్ ఎస్టాబ్లిష్డ్ కమ్యూనికేషన్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్
compared to those countries, those underdeveloped countries. It is giving a tough competition to the developed countries like USA, China, Russia, England, etc. మన కమ్యూనికేషన్ కావచ్చు, మన కనెక్టివిటీ కావచ్చు, రోడ్స్ త్రూ రైల్వేస్, త్రూ ఎయిర్ కనెక్టివిటీ అనేది గ్లోబల్ కాంపిటీషన్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉందన్నమాట. ఓకే, మనము ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని ఇచ్చాడు. అంటే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఎన్ని రకాలుగా చేస్తాం. ఒకటి ల్యాండ్, త్రూ ల్యాండ్ చెప్పా, ఇంకొకటి త్రూ వాటర్ గుండా, ఇంకోటి త్రూ ఎయిర్ గుండా. సో రోడ్వేస్, రైల్వేస్, పైప్ లైన్స్. రోడ్ అనేది ఎక్కడ ఉంటుందా? వాటర్లో ఉంటుందా? లేదు కదా. సో దేని కిందకు వస్తుంది ఇదంతా? రోడ్వేస్, రైల్వేస్, పైప్ లైన్స్, ఇవన్నీ దేని కిందకు వస్తుంది? ల్యాండ్ కిందకు వస్తుంది. నెక్స్ట్ త్రూ వాటర్ అంటే దాని కిందకి ఏమొస్తుంది? ఇన్లాండ్ వాటరు, ఓవర్సీస్ వాటర్. ఓవర్సీస్ అంటే ఇంటర్నేషనల్ వాటర్స్ అనమాట, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రాన్స్పోర్టేషన్. ఇన్లాండ్ వాటర్ అంటే మన కంట్రీలోనే స్టేట్ టు స్టేట్ రివర్ కనెక్టివిటీ ఉంటుంది కదా, దాని గుండా ఉండే షిప్స్ కనెక్టివిటీని మనం ఇన్లాండ్ వాటర్స్ అంటాం. ఎయిర్, డొమెస్టిక్ ఎయిర్వేస్, ఇంటర్నేషనల్ ఎయిర్వేస్. డొమెస్టిక్ ఎయిర్వేస్ అంటే ఏంటి? నేను రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఎక్కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాను, కంట్రీలోనే విత్ ఇన్ ద కంట్రీ, స్టేట్ టు స్టేట్ జరుగుతుంది కాబట్టి ఇన్లాండ్ ఎయిర్వేస్. ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ అంటే ఈ కంట్రీలో ఎక్కి నేను ఈరోజు ఇక్కడ ఎక్కి థాయిలాండ్లో దిగుతాం, అమెరికాలో దిగుతా. సో దీస్ కనెక్టివిటీ త్రూ కంట్రీస్ ఈజ్ కాల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ అనమాట. సో ఈ వేరియేషన్స్ అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం, వేర్ ఇండియా ఈజ్ అనేసి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ వాడు ఇచ్చింది ట్రాన్స్పోర్ట్ త్రూ రోడ్వేస్ కదా. సో ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ రోడ్ ఈజ్ కాల్డ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంది? ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ 3 ఇంపార్టెంట్ డొమైన్స్ ఆన్ అవర్ ఎర్త్, విచ్ ఈస్ ల్యాండ్, వాటర్, ఎయిర్వేస్. సో దట్స్ ఇట్ అనమాట. దాన్ని ట్రాన్స్పోర్ట్ అంటాం. రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటే త్రూ రోడ్. నెక్స్ట్ మీరు కొద్దిగా పేజ్ టర్న్ చేసినట్టయితే ఇక్కడ ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్స్ అనమాట. అంటే ప్రపంచంలో ఉండే రోడ్ నెట్వర్క్స్లో ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ కలిగి ఉందన్నమాట. అంటే మినిమం ఎంత మన ఇండియా ఓవరాల్ జియోగ్రఫికల్ ఏరియాలో 62.16 lakhs ఆఫ్ కిలోమీటర్స్ రోడ్స్ ఉన్నాయి మనకి ఇండియాలో. 62.16 lakhs ఆఫ్ కిలోమీటర్స్ రోడ్ అనేది మనకు ఉందన్నమాట ఇండియాలో. అన్ని రోడ్వేస్ యొక్క ఏరియాని కలిపితే, లెంత్ని కలిపితే మనకి ఇంత వస్తుంది. సో నియర్లీ 50 lakhs అనుకోండి ఒకవేళ గుర్తుండకపోతే. ఇక్కడ మనకు రోడ్వేస్ అనేది ఎందుకు కంపేర్ టు అదర్ 2 మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి అడ్వాంటేజో మనం తెలుసుకోవాలి ఎప్పుడు మనం ల్యాండ్ గురించి మాట్లాడుకునేటప్పుడు. సో పేజ్ టర్న్ చేసినట్టయితే ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పేస్తాను. ఈ లెసన్లో మనం కొత్తగా అండ్ చాలా గుర్తుపెట్టుకోవడానికి, తెలుసుకోవడానికి ఏం లేదు. వెరీ ఈజీ లెసన్ అండ్ వెరీ లెస్ స్కోప్ ఫర్ ద క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ దిస్ లెసన్ అనమాట. అంటే తక్కువ స్కోప్ ఉంది, ఎక్కువ క్వశ్చన్స్ రావు. మహా అయితే క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈ క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ అంటే క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ రోడ్స్ అంటే సింపుల్ టాపిక్స్ అనమాట. నో ప్రాబ్లం. ఓకే, ద కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ రోడ్స్ ఈజ్ మచ్ లోవర్ దెన్ ద రైల్వేస్ ఆర్ త్రూ ఎయిర్వేస్ అనమాట. అంటే రోడ్స్ కన్స్ట్రక్షన్ అనేది ఒక రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ కన్నా, ఒక ఎయిర్వేస్ అంటే ఒక ఫ్లైట్స్, దానికి కావాల్సినంత కమ్యూనికేషను, స్టాఫ్, ఈ ఇన్వెస్ట్మెంట్ కంటే చాలా తక్కువ. అండ్ ఇట్ ఈస్ వెరీ అవైలబుల్ ఫర్ ఎవ్రీ పీపుల్. అంటే మిడిల్ క్లాస్ కావచ్చు, హయ్యర్ క్లాస్ కావచ్చు, ఎవరైనా త్రూ రోడ్ ట్రాన్స్పోర్ట్ని యాక్సెస్ చేయగలుగుతారు. ఎయిర్వేస్ని మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ యాక్సెస్ చేయగలుగుతారా? లేదు కదా. అలాగా. సో రోడ్స్ కెన్ నెవర్ కవర్ మోర్ జియోగ్రఫికల్ హార్డర్ లొకేషన్స్ దట్ కెనాట్ బి డన్ బై ద రైల్వేస్. ఒక ఘాట్ రోడ్ ఉంది, తిరుమల ఘాట్ రోడ్ ఉంది, దాన్ని రైల్వేస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగగలుగుతుందా? లేదు. సో ఘాట్ రోడ్స్కి కానీ, హార్ష్ టెరైన్ ఉన్న రోడ్స్కి కానీ ఖచ్చితంగా రోడ్వేసే మనకు బెటర్ అనమాట. అది రోడ్స్ కెన్ నెగోషియేట్ హయ్యర్ గ్రేడియన్స్ ఆఫ్ స్లోప్స్, కెన్ బి ఈజీలీ బిల్ట్ ఇన్ ట్రావర్స్ మౌంటైన్స్ సచ్ as హిమాలయాస్ లాంటి హార్ష్ టెరైన్ ఉన్న అండ్ డిఫరెంట్ జియోగ్రఫీ ఉన్న మౌంటైన్స్ని కూడా ఖచ్చితంగా రోడ్వేస్ మాత్రమే ట్రాన్స్పోర్టేషన్కి యాక్సెసిబుల్ అనమాట. రైల్వేసు
ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. యాజ్ యు ఆర్ ఆల్ ఆల్సో సైన్స్ స్టూడెంట్స్, రైల్వేస్ అనేది ఎలా మనకు ఉపయోగపడుతుంది? అక్కడ మంచు కురుస్తూ ఉంటుంది కదా, అదొకటి. ఎయిర్వేస్ కూడా మనకు స్మోక్ వల్ల, ఫాగ్ వల్ల ఏం కనపడదు. సో ట్రాన్స్పోర్టేషన్ త్రూ రోడ్ ఈజ్ బెటర్ కంపేర్ టు దోస్ త్రూ. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎకనామికల్. యా, వన్స్ a road is laid down, it will long last for more than 50 years, 20, 30 years. So that's it. Road transport provides links between railway stations and seaports. ఒక రైల్వే స్టేషన్కి నేను వెళ్ళి ట్రైన్ ఎక్కాలా, ఎలా వెళ్తాను? త్రూ రోడ్. నేను మా ఇంట్లోంచి బయట అడుగు పెట్టిన క్షణం నుంచి నేను ఎక్కడికన్నా వెళ్తున్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, లేదా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, లేదా ఒక సీపోర్ట్కి వెళ్ళాలి, ఎలా వెళ్తా? రోడ్ గుండానే కదా. దట్స్ వై రోడ్స్ ఆర్ క్రూషియల్ అండ్ ఇట్ ఈస్ ఎకనామికల్. ఎకనామికల్ అంటే తక్కువ రేట్తో మనకి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్టయితే రోడ్స్ని 6 క్లాసెస్గా డివైడ్ చేశారనమాట బేస్డ్ ఆన్ దేర్ కెపాసిటీ. దాంట్లో మనకున్న మెయిన్ థింగ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్. క్వాడ్రిలేటర్ అంటే ఏంటి? క్వాడ్రిలేటరల్, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ కవర్డ్ విత్ 4 sides. సో ఇది మ్యాథ్స్లో మనం తెలుసుకున్నాం. ఎందుకు క్వాడ్రిలేటర్ని ఇక్కడ మెన్షన్ చేశాడంటే, ఇప్పుడు నేను చెప్పబోయే లొకేషన్స్ని మీరు ఒక మ్యాప్ తీసుకొని లొకేట్ చేసి స్కేల్తో డ్రా చేశారంటే క్వాడ్రిలేటరల్ షేప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై. ఢిల్లీ మ్యాప్ తీసుకోండి, నేను ఇక్కడ విజువలైజ్డ్గా చూపించి మనకు అంత టెక్నాలజీ లేదు. ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై. సో ముంబై, కలకత్తా, చెన్నై, ముంబై, కలకత్తా, ఢిల్లీ. సో క్వాడ్రిలేటరల్ షేప్ వచ్చింది కదా, దట్స్ వై దీన్ని క్వాడ్రిలేటరల్ సూపర్ హైవే అంటారు. ఇంకోటి దీన్ని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేని ఎందుకు అంటారంటే, ఢిల్లీ కావచ్చు నేషనల్ క్యాపిటల్, కలకత్తా, చెన్నై, ముంబై బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. సో ఈ రోడ్ కనెక్టివిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. సో దాన్ని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవే అన్నారు. ఓకే, సూపర్ హైవే, నేషనల్ హైవే అంతా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ మనకు నార్త్ సౌత్ కారిడార్ అండ్ శ్రీలంక నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ ఉంది. ఇదంతా కూడా రియలే, కానీ ఈ 4 సిటీస్ని గుర్తుపెట్టుకొని మీరు ఆన్సర్ రాయండి. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద ఆన్సర్ రైటింగ్ అనమాట. సో దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్ని, ఇది ఒకటే కాదు నేషనల్ హైవేస్ని కూడా ఇదే మేనేజ్ చేస్తుంది. సో నెక్స్ట్ నేషనల్ హైవేస్. నేషనల్ హైవే లింక్స్ ఎక్స్ట్రీమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఒక కంట్రీలో ఒక స్టేట్ని ఇంకో స్టేట్ని కనెక్ట్ చేస్తూ ఉండేదే నేషనల్ హైవేస్. నెక్స్ట్ స్టేట్ హైవేస్. ఒక స్టేట్లో ఒక క్యాపిటల్కి డిఫరెంట్ విలేజెస్, సిటీస్ నుంచి కనెక్టివిటీ ఉంటే దాన్ని స్టేట్ హైవేస్ అంటాము. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ హైవేస్. డిస్ట్రిక్ట్ హైవేస్ అంటే ఆ డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి డిఫరెంట్ విలేజెస్కి రోడ్ కనెక్టివిటీ ఉంటే దాన్ని డిస్ట్రిక్ట్ హైవేస్ అంటాము. నెక్స్ట్ అదర్ రోడ్స్. అదర్ రోడ్స్ అంటే ఒక మీన్ ఆఫ్ లొకేషన్ నుంచి ఇంకొక మీన్ ఆఫ్ లొకేషన్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటే దాన్ని అదర్ రోడ్స్. దట్ మీన్స్ మన ఇంటి దగ్గర ఉండే మెయిన్ రోడ్ కావచ్చు, మన ఇంటి దగ్గర ఉండే కాలనీ రోడ్స్ కావచ్చు, హైవే రోడ్స్, నార్మల్ హైవే రోడ్స్ కావచ్చు, ఇవన్నిటిని అదర్ రోడ్స్ కేటగిరీకి వేసుకోవచ్చు. మన ఇంటి దగ్గర నుంచి ఏ MRO ఆఫీస్కో, ఏ కలెక్టర్ ఆఫీస్కో ఉండే రోడ్స్ని డిస్ట్రిక్ట్ రోడ్స్ అనుకోవచ్చు. మన బస్ స్టాండ్ దగ్గర నుంచి, మన ప్రతి డిస్ట్రిక్ట్ ఒక బస్ స్టాండ్ ఉంటుంది కదా, ఆ బస్ స్టాండ్ నుంచి అక్కడ నుంచి కనెక్ట్ చేసే ఒక స్టేట్ క్యాపిటల్. ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉంటున్నా, అమరావతికి వెళ్ళాలంటే ఒక నేషనల్ హైవే ఉంటుంది, స్టేట్ హైవే, ఒక హైవే ఉంటుంది. ఆ హైవేని మనం స్టేట్ హైవేగా కన్సిడర్ చేస్తాం. మన ఉన్న ప్లేస్ నుంచి ఢిల్లీకి కనెక్టివిటీ, లేదా ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్ క్యాపిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ నుంచి కర్ణాటకలోని బెంగళూరుకి వెళ్ళాలి, బెంగళూరు క్యాపిటల్ కదా కర్ణాటకకి. సో దాన్ని స్టేట్ హైవేస్ కింద కన్సిడర్ చేస్తాం. నేషనల్ హైవేస్ అంటే నేషన్లోనే మేజర్ సిటీస్ని కనెక్ట్ చేసేది నేషనల్ హైవేస్ అనమాట. నెక్స్ట్ బార్డర్ రోడ్స్. బార్డర్ రోడ్స్ అంటే ఇండియాలో బార్డరింగ్ ఏరియాస్ని కనెక్ట్ చేసే రోడ్స్ని బార్డర్ రోడ్స్ అంటాం అనమాట. దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? బార్డర్ ఆర్గనైజేషన్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు
బార్డర్ రోడ్స్ని ఆర్గనైజ్ చేస్తారంట, కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ మ్యాపింగ్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. డిస్ట్రిక్ట్ రోడ్స్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తుంది. స్టేట్ హైవేస్ని స్టేట్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. దట్స్ ఇట్. సో ఇది మనం రోడ్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఒకసారి మీరు కన్సిడర్ చేసినట్టయితే ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్ని మనం వీళ్ళు కన్సిడర్ చేశారు. ఎలా అంటే త్రూ టోపోగ్రఫీ, అండులేటింగ్ టోపోగ్రఫీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇస్ ఎకనామికల్, ఇవన్నీ నేను చెప్పిందే. కానీ ఇక్కడ ఇచ్చిన మేజర్ పాయింట్స్ని నేను మైనర్గా షార్ట్ కట్ చేసి చెప్పాను. వన్స్ మీరు మళ్ళీ వీడియోనన్నా బ్యాక్ చేసి చూడండి, లేదా టెక్స్ట్ బుక్ను ఒక్కసారి రివిజన్ చేసినట్టయితే నేను చెప్పింది మిస్ అయ్యి ఉండదు. నెక్స్ట్ ఒక మ్యాప్ ఇచ్చాడు నేషనల్ హైవేస్, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ప్లీజ్ చదవండి అంటారు అనుకున్నారేమో, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ అనమాట, ఎందుకంటే దట్స్ నాట్ నెసెసరీ. ఇక్కడ డూ యూ నో అని ఇచ్చాడు. ఇలాంటివి మనం ఎప్పుడు తెలుసుకోవాలంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఆర్ మ్యాచెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, చూస్ స్కిల్ లాంటివి అడుగుతాడు. వరల్డ్ లాంగెస్ట్ హైవే టనల్, అటల్ టనల్ 9.2 kilometers, 9.02 kilometers has been built by Border Road Organization. This tunnel connects Manali to Lahul Spiti Valley throughout the year. Earlier, the valley was cut out of for about 6 months. Each year, this owing to heavy snowfall. This tunnel is built with ultra-modern specifications in the Pir Panjal range of Himalayas at an altitude of 3000 meters from the mean sea level. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, వరల్డ్లోనే లాంగెస్ట్ టన్నల్ అయిన అటల్ టనల్ని మన బార్డర్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది కన్స్ట్రక్ట్ చేసిందనమాట, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. వీళ్ళు మనాలి నుంచి కులు మనాలి ఎక్కడుంది, వెరీ ఫేమస్ కులు మనాలి ఎక్కడుంది కమెంట్ చేయండి. మన కులు మనాలి నుంచి, మనాలి నుంచి మనాలి అన్న కులు మనాలి అని ఒకటే, మీరు అందరికీ కులు మనాలి అంటే గుర్తొస్తుందని చెప్పాను. నెక్స్ట్ లాహుల్ స్పితి వ్యాలీ. సో మనాలి నుంచి లాహుల్ స్పితి వ్యాలీకి కనెక్టివిటీ అనమాట ఈ అటల్ టనల్. 9.02 kilometers లాంగ్ ఉన్న టనల్ ఇది. దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు కదా. నాకు కావాల్సిన ఆన్సర్స్ ఏంటంటే కులు మనాలి ఎక్కడుంది, లాహుల్ స్పితి ఎక్కడుంది, దీన్ని నాకు మీరు కమెంట్ చేయండి. ఇంకోటి, దీన్ని మీన్ సీ లెవెల్ కంటే 3000 meters అబౌవ్లో కన్స్ట్రక్ట్ చేశాను అనమాట. వాట్ ఏ వండర్. దట్స్ ఇట్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. ఓకే, నెక్స్ట్ రోడ్స్ని బేస్డ్ ఆన్ దేర్ మెటీరియల్ యూజ్డ్. ఇదంతా ఏంటి, కనెక్టివిటీని బట్టి మనం క్లాసిఫై చేసాం కదా. ఇప్పుడు మెటీరియల్స్ యూజ్డ్ ఏంది, మెటల్డ్ రోడ్స్, అన్మెటల్డ్ రోడ్స్ అనమాట. మెటల్డ్ రోడ్స్ అంటే ఏంటి, ఈ కోల్ని యూజ్ చేసి బిటుమునస్ కోలు, తార్ అంటారు కదా, తార్ రోడ్లు. తార్ అంటే ఏంటి, కోలే. సో వీటన్నిటిని మెటల్డ్ రోడ్స్ అంటాం. అన్మెటల్డ్ రోడ్స్ అంటే రైనీ సీజన్లో కూడా గో అవుట్, అంటే రైనీ సీజన్లో వేస్ట్. మెటల్డ్ రోడ్స్ అంటే తార్ రోడ్డు వర్షం పడితే ఏమన్నా కరిగిపోతుందా, చీలిపోతుందా. కానీ మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తుంటారు, హెవీ రైన్ పడినప్పుడు బ్రిడ్జ్లే కూలిపోతుంటారు, బ్రిడ్జ్లే చీలిపోతుంటారు, రోడ్స్ క్రాక్స్ ఇస్తూ ఉంటాయి. దోస్ ఆర్ నాట్ మెటల్డ్ రోడ్స్, దోస్ ఆర్ కాంక్రీట్ రోడ్స్. కాంక్రీట్ రోడ్స్ని అన్మెటల్డ్ రోడ్స్ అంటాం. మెటల్డ్ రోడ్స్ అంటే తార్ రోడ్స్, కోల్, బిటుమినస్ రోడ్ మిక్స్ అయ్యే వాటిని అలా అంటాం అనమాట. ఇప్పుడు మనం కొత్త కాన్సెప్ట్లోకి వెళ్ళబోతున్నాం. కొత్త కాన్సెప్ట్ ఇన్ ద సెన్స్ కనెక్టివిటీనే, ట్రాన్స్పోర్టేషన్, రోడ్స్ని మినహాయించి రైల్వేస్లోకి స్కిప్ అవుదాం. ఇప్పుడు రైల్వేస్ కన్సిడర్ చేసినట్టయితే రైల్వేస్ ఆర్ ద ప్రిన్సిపల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ క్యారింగ్ హ్యూజ్ లోడ్స్ అండ్ బల్కీ గూడ్స్. మీకు తెలుసా, ఇండియాలో మనకు బడ్జెట్ రిలీజ్ చేస్తారు కదా, ఆ బడ్జెట్ కాకుండా రైల్వే బడ్జెట్ అని సపరేట్గా రిలీజ్ చేసేటోళ్ళు వన్స్ అపాన్ ఏ టైం. తెలుసా, 2015 వరకు రైల్వే బడ్జెట్ రిలీజ్ అవుతుంది, సపరేట్గా రైల్వే బడ్జెట్. అంత ఎకానమీ రైల్వేస్ నుంచి జనరేట్ అవుతుంది. అంత బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అనమాట ఇండియాలో రైల్వేస్ అనేది. అండ్ బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ ఇన్ ద ఇండియా ఈజ్ రైల్వేస్ అనమాట. ఇండియాలో రైల్వేస్కి ఉన్నంత ఎంప్లాయ్మెంట్ అనేది ఏ సెక్టార్లో లేదు. దట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ రైల్వేస్. అందుకే అందరూ ఆర్ఆర్బీ చదువుకోండి, రైల్వేస్లో జాబులు కొట్టేయని అంటూ ఉంటారు. రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ కదా, అందుకని. సో ఇప్పుడు రైల్వేస్ ఏంటి, ఇక్కడ బల్కీ గూడ్స్, హ్యూజ్ లోడ్స్, పెద్ద పెద్ద కంటైనర్స్ కానీ మనం ఏదన్నా ఇండస్ట్రియల్ మెటీరియల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అది ఖచ్చితంగా రైల్వేసే. ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్టేషన్లో అంత హెవీ లోడ్ క్యారింగ్ కెపాసిటీ వెహికల్స్ ఏమున్నాయి, మనందరికి గుర్తొచ్చితే లారీ ఒకటే. లారీలో
ఐ థింక్ నాట్ ఎనఫ్ సఫిషియంట్ లోడ్ టు బి క్యారీడ్ త్రూ లారీస్ కదా, అందుకనేసి రైల్వేస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. రైల్వేస్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్ ఈజ్ రిక్వైర్డ్ అక్రాస్ రివర్స్ వైడ్ బెడ్స్ ఆఫ్ లేయరింగ్. అంటే రివర్ ఉంది, మీరు అనుకోవచ్చు త్రూ బోట్ వెళ్ళిపోవచ్చు కదా అని. ఇన్ ద సిటీస్లో ఉండే రివర్స్ని బోట్స్ మనం యాక్సెస్ చేయలేం, బికాజ్ బోట్స్ అనేది లెస్ యాక్సెసిబుల్ అనమాట. హ్యూజ్ క్రౌడ్ క్యారీయింగ్ అనేది ఉండదు. సో ఒక సిటీని ఇంకో సిటీని కట్ చేస్తున్న రివర్ని కనెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా అది రైల్వే బ్రిడ్జెస్ ఉండనే పాసిబుల్. మీరు కలకత్తాకి వెళ్ళేటప్పుడు హౌరా బ్రిడ్జ్ చూసుంటారు, నేను వెళ్ళలేదు, తెలుసుకున్నా, చూసిన సినిమాల్లో మీరు చూసుంటారు. హౌరా బ్రిడ్జ్ చూసుంటారు, రివర్ మీద ఉంటుంది. నెక్స్ట్ కృష్ణా విజయవాడ సైడ్ కూడా మీరు చూసుంటారు, బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తుంటారు ఆ బ్రిడ్జ్ని, దాని మీద ట్రైన్ వెళ్తుంది. సో హౌ ఈజీలీ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ యాక్సెసిబుల్ త్రూ రైల్వేస్ ఓవర్ ద రివర్స్ ఆల్సో త్రూ బ్రిడ్జెస్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. In the hilly terrain of the peninsular region, railway tracks are laid through low hills, gaps of tunnels అన్నమాట. అంటే హిల్లీ ప్లేసెస్లో కూడా, హిల్లీ టెరైన్స్లో కూడా, హార్ష్ రోడ్స్లో కూడా రైల్వేస్ అనేది కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది అన్నమాట, ఈజీగా యాక్సెసిబుల్ అవ్వడానికి. ద హిమాలయన్ మౌంటైన్ రీజన్స్ ఆర్ ఆల్సో అన్ఫేవరబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వేస్ లైన్స్ డ్యూ టు ద హైయెస్ట్ ఎలివేషన్ పాయింట్ ఇన్ ద సర్ఫేస్, స్పార్స్ పాపులేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. ఏంటి సార్ కొత్తగా అక్కడ ఉండేది చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో మీరు అనుకోవచ్చు. ఈ లెసన్లో మనం ఎక్కువ తెలుసుకోవడానికి ఏం ఉండదు, అక్కడున్న పాయింట్స్ నేను కొద్దిగా డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ చదివాను చూడండి, మీరు దాన్ని బట్టి అయితే కొట్టకండి. నేనేం చెప్తున్నది మీకు అర్థమైతే మాత్రం దాన్ని అర్థం చేసుకొని మీరే ఓన్గా ఇంగ్లీష్లో మెన్షన్ చేయండి. వాడు ఏమంటున్నాడు, రైల్వేస్ అనేది హార్ష్ టెరెన్స్, హిల్లీ ఏరియాస్లో కూడా పాసిబుల్ ట్రాన్స్పోర్టేషను. రోడ్స్ కూడా పాసిబులే, రైల్వేస్ ఆల్సో పాసిబుల్. రోడ్స్ గురించి మాట్లాడినప్పుడు దాన్ని పొగడాలి, రైల్వేస్ గురించి మాట్లాడినప్పుడు దీన్ని పొగడాలి, తప్పదు. నెక్స్ట్ రైల్వేస్ అయిపోయింది, ఇప్పుడు పైప్ లైన్స్ అనమాట. పేజ్ టర్న్ చేసినట్టయితే ఇక్కడ పైప్ లైన్స్ అని ఇచ్చాడు. పైప్ లైన్స్ అంటే ఏంటి, అండర్ గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. అండర్ గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే పైప్ లైన్స్ ద్వారా మనుషులు ట్రాన్స్పోర్టేషన్ అవుతారా? జనరల్ నాలెడ్జ్ బేసిక్ కాదు కదా. పైప్ లైన్స్ ద్వారా లిక్విడ్స్, వాటర్, గ్యాసెస్, పెట్రోలియం, ఇవే కదా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో పైప్ లైన్స్ గుండా వెరీ ఎకనామికల్ థింగ్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నాయి అన్నమాట. సో పైప్ లైన్స్ ఆర్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ ఫర్ ద నేషనల్ ఎకానమీ. సో పైప్ లైన్ నెట్వర్క్ యూజెస్ పైప్స్ యూజువలీ అండర్ గ్రౌండ్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఫ్లూయిడ్స్. నేను అదే కదా చెప్పిన, వాడు పాష్గా చెప్పినాడు, నేను మీకు అర్థమయ్యేలా చెప్పిన అంతే. దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ నెట్వర్క్స్ ఆఫ్ పైప్ లైన్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద కంట్రీ. అంటే ఇండియాలో 3 ఇంపార్టెంట్ నెట్వర్క్స్ ఉన్నాయన్నమాట. ఫ్రమ్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ అప్పర్ అస్సాం టు కాన్పూర్. అంటే అస్సాం నుంచి కాన్పూర్ ఎక్కడుంది మీరు కమెంట్ చేయండి. కాన్పూర్ ఎక్కడుంది ఈ పాటికే మీరు కమెంట్ చేసి ఉండాలి. చేయని వాళ్ళకి నేను చెప్తాను, ఉత్తరప్రదేశ్లో ఉంది. అస్సాం నార్త్ ఈస్టర్న్ స్టేట్, యూపీ ఇండియాలో, సెంట్రల్ ఇండియాలో ఉంది. సో అస్సాం నుంచి యూపీకి కనెక్టివిటీ కాన్పూర్, యూపీలోని కాన్పూర్ సిటీకి అండర్ గ్రౌండ్ టనల్. ఎంత లెంత్, హౌ బ్యూటిఫుల్. అండ్ ఒకవేళ అది ఇన్లాండ్ కాకుండా అవుట్ల్యాండ్ చేసుంటే, అబౌవ్ ద ల్యాండ్ చేసుంటే ఎంత ఏరియాను ఆక్రమించి ఉంటుంది. సో పైప్ లైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయం గురించి మీకు తెలుసుకోవాల్సింది ఇక్కడ నుంచి, ఎగ్జాంపుల్ నుంచి పైప్ లైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రమ్ సలాయా ఇన్ గుజరాత్ టు జలంధర్ ఇన్ పంజాబ్. గుజరాత్ నుంచి పంజాబ్ వరకు కనెక్టివిటీ. ఫ్రమ్ హజీరా ఇన్ గుజరాత్ టు జగదీష్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్. హజీరాబాద్ గుజరాత్. మాట్లాడుకున్నామా మినరల్స్ అప్పుడు అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్లో జగదీష్పూర్ వరకు. మీ ఇక్కడ గమనించాల్సింది ఏంది, హజీరాబాద్ అనేది మినరల్ ఎక్స్ట్రాక్టింగ్ సైట్. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్కి కనెక్టివిటీ ఉందంటే మినరల్ ట్రాన్స్పోర్టేషన్ కదా త్రూ పైప్ లైన్స్. అంటే చూడండి, మినరల్స్ లెసన్ అనేది ఇక్కడ మనకు రిపీట్ అయ్యిందా, గుర్తు తెచ్చుకోవాలి. హజీరాబాద్ అంటానే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లెసన్ గుర్తు రావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లెసన్లో హజీరాబాద్ అనేది ఒక మినరల్ ఎక్స్ట్రాక్టింగ్ సైట్, ఐరన్ ఓర్. సో అక్కడ నుంచి ఐరన్ ఓర్ అనేది ఉత్తరప్రదేశ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అని మనం ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. హౌ బ్యూటిఫుల్. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో రిలీజ్ అయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటున్నాం, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్లో ఎక్స్ట్రాక్ట్ అయ్యే మినరల్స్ని మనము లైఫ్ లైన్స్ ఆఫ్ ద నేషనల్ ఎకానమీలో ట్రాన్స్పోర్టేషన్కి లింక్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సబ్జెక్ట్. ఒక లెసన్కి ఇంకో లెసన్కి అలా కనెక్ట్ ఉంటుంది. అదే ఈ లెసన్ ముందు చెప్పి ఆ లెసన్ తర్వాత చెప్పుంటే ఎవరికి అర్థమై ఉండదు. హజీరాబాద్ అంటే ఏంది ఫస్ట్ అని ఉంటారు. ఓకే,
ఇప్పుడు వాటర్ వేస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకు ఒక్కొక్క టాపిక్ గురించి ఇంతే మాట్లాడుతున్నా అంటే అక్కడ అంతే ఉంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా అన్నెసెసరీ అని నేను చెప్పట్లేదు. సో వాటర్ వేస్ ఆర్ ద చీపెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. బోట్, ఇప్పుడు ఇంజన్ ఉన్న బోట్స్ తీసుకో, లేదా జస్ట్ ఇట్లా మనం వితౌట్ ఇంజన్ విత్ హ్యూమన్ లేబర్ రన్ అయ్యే బోట్స్ ఎంత చీపు, హ్యూమన్ కెపాసిటీని వాడి ట్రాన్స్పోర్టేషన్ జరిగిపోతుంది. లేదు మనము ఇంజన్ ఉన్న బోట్స్ కూడా తీసుకున్నాం, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా యాక్సెసిబుల్ వితౌట్ ట్రాఫిక్. సో ఇట్ ఈస్ చీపెస్ట్ కంపేర్ టు రోడ్స్ అండ్ రైల్వేస్ అన్నమాట. ఇది ల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ల గురించే నేను ఇంకా మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాటర్ వేస్కి ఎంటర్ అయినాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు వాటర్ వేస్ అనేది నేషనల్ వాటర్ వేస్ ఇన్ ఇండియా. వాటర్ వేస్ అనేది ఎన్ని? నేషనల్ వాటర్ వే నెంబర్ 1, నేషనల్ వాటర్ వే నెంబర్ 2, నేషనల్ వాటర్ వే నెంబర్ 3, నేషనల్ వాటర్ వే నెంబర్ 4, నేషనల్ వాటర్ వే నెంబర్ 5. ఇవి మెయిన్. ఐ థింక్ వాడు ఇక్కడ ఇచ్చాడా? నో, అంటే ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్లాండ్ నావిగేషన్ అనేది వాటర్ వే గుండా 14,500 కిలోమీటర్లు అనేది వ్యాపించింది. 14,500 కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ వాటర్ వే త్రూ ఇన్లాండ్ అనమాట. ఇన్లాండ్ అంటే మీకు చెప్పా, స్టేట్ టు స్టేట్ విత్ ఇన్ ఇండియా. అవుట్లాండ్ అనేది మనం చెప్పలేమన్నమాట. సో ఎందుకంటే ఇట్ ఇస్ ఇన్ఫినిటీ. ఎందుకంటే ఇండియా నుంచి వేరే వేరే త్రూ కంట్రీస్ కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇప్పుడు చేస్తున్నాం. ఓకే, పేజ్ డౌన్ చేసినట్టయితే నేషనల్ వాటర్ వే నెంబర్ 1 గంగా రివర్ బిట్వీన్ అలహాబాద్ అండ్ హల్దియా. అలహాబాద్ ఎక్కడుంది? అలహాబాద్ హిస్టరీలో చదువుకుంటారు, మనం ఈ జియోగ్రఫీలో ఇందాక కూడా మాట్లాడుకున్నాం. అలహాబాద్, హాల్దియా కూడా ఐ థింక్ యూ లిజన్, యూ నో, ప్లీజ్ కమెంట్ ఇట్. సో ఇది నేషనల్ వాటర్ వే నెంబర్ 1. నేషనల్ హైవే వేరు, నేషనల్ హైవే 22, నేషనల్ హైవే 21, నేషనల్ హైవే 1, 2. ఇది నేషనల్ వాటర్ వేస్ అనమాట. నెక్స్ట్ నేషనల్ వాటర్ వే 2 బ్రహ్మపుత్ర రివర్ని సాదియా నుంచి ధూబ్రి వరకు కనెక్టివిటీ చేసింది. నేషనల్ వాటర్ వే నెంబర్ 3 ఇది వెస్టర్న్ కోస్ట్ కెనాల్ ఇన్ కేరళ, కోటపుర్మా కొల్లం టు ఉద్యోగర్ మండల్ ఆఫ్ చంపకారా కెనాల్స్ అన్నమాట. అంటే ఇవంతా నేను చెప్పే ఈ నేమ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ వేస్ అనేది, నేషనల్ వాటర్ వేస్ అనేది మేజర్గా 5గా డివైడ్ అయింది. 1, 2, 3, 4, 5గా అది మెన్షన్ చేస్తే చాలు. ఈ సిటీస్ నేమ్స్ అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా అని మాత్రం ట్రై చేయకండి, స్ట్రెస్ మర్చిపోతారు. అవసరమా? నేషనల్ వాటర్ వే నెంబర్ 4 అనమాట, గోదావరి నుంచి కృష్ణాకి. ఆ సిటీస్ పేరు వద్దులే, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేషనల్ వాటర్ వే నెంబర్ 5 అనమాట. ఇది బ్రాహ్మణి రివర్ నుంచి మఠాయి రివర్. ఇదొక్కటి ఇంపార్టెంట్. బ్రాహ్మణి రివర్ ఎక్కడుంది? మఠాయి రివర్ ఎక్కడుంది? కమెంట్ చేయండి, ఐ విల్ కరెక్ట్ ఇట్. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తే సింపుల్గా నోట్ చేసుకుంటారు. జస్ట్ నేను బ్రాహ్మణి రివర్ గురించి చెప్తే అది దాని యొక్క మేజర్ రివర్ ఏంటి, ఏ రివర్కి ఇది ట్రిబ్యూటరీ, ఏ స్టేట్లో ప్రవహిస్తోంది అన్నీ మీరు తెలుసుకుంటారు. అందుకనేసి అదే నేను చెప్పాను అనుకో, అవన్నీ డీటెయిల్స్ నేను చెప్తే మనము లైఫ్ లైన్స్ ఆఫ్ ద నేషనల్ ఎకానమీ గురించి మాట్లాడుకున్నట్టు ఉండదు, ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అందుకు ఓకే, ఇప్పుడు సీ పోర్ట్స్ అనమాట. వాటర్ వేస్లోనే మేజర్ సీ పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా కోస్ట్ లైన్ ఎంత ఉంది? 7,516.6 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్ అనమాట ఇండియాకు ఉండేది. ఇండియా డాటెడ్ విత్ ఇండియాలో మోస్ట్లీ 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. 200 నోటిఫైడ్ అంటే చిన్న చిన్న పోర్ట్స్ అనేది 200 కంటే ఎక్కువే ఉన్నాయి. 12 అనేది మేజర్ పోర్ట్స్ ఉన్నాయన్నమాట. హ్యాండిల్ 95% ఆఫ్ ఇండియన్ ఫారెన్ ట్రేడ్. సీ పోర్ట్స్ అనేది ఎందుకు 95% ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అంటే త్రూ సీ ట్రాన్స్పోర్టేషన్స్ ఆర్ డన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. ఇప్పుడు ఫ్లైట్ పరంగా అంటే త్రూ ఎయిర్వేస్ అనేది చాలా చాలా కాస్ట్లీ అనమాట. రోడ్స్ పరంగా ప్రతి కంట్రీ మనకు రోడ్ కనెక్టివిటీ యాక్సెసిబులా? ఇప్పుడు శ్రీలంక మనకు రోడ్ కనెక్టివిటీ గుండా యాక్సెసిబులా? లేదు. ఇండోనేషియా మనకు రోడ్ కనెక్టివిటీ గుండా యాక్సెసిబులా? లేదు. రోడ్వేస్ అనేది ప్రతి కంట్రీకి మనకు యాక్సెసిబుల్లో లేదు కాబట్టి త్రూ వాటర్ అనేది మనం చేస్తున్నాం. సో ఇప్పుడు మేజర్ సీ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే కాండ్లా ఇన్ కచ్ వాజ్ ద ఫస్ట్ పోర్ట్ టు బి డెవలప్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. కచ్ ఎక్కడుంది? రాన్ ఆఫ్ కచ్ ఎక్కడుంది? రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉంది. ఓకే, ఈ రీపడిగా కమెంట్ చేస్తుంటారని ఐ హోప్. ఇది ఇండిపెండెన్స్ తర్వాత మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకు తయారు చేసిన డెవలప్ చేసిన ఫస్ట్ పోర్ట్. దీన్నే దీన్ దయాల్ పోర్ట్ అంటారనమాట.
అదొక. ముంబై ఇస్ ద బిగ్గెస్ట్ పోర్ట్. మొర్మగావో పోర్ట్ ఎక్కడుంది? కమెంట్ చేయండి. 5 4 3 2 1. గోవాలో ఉంది. ఈ పాటిగా మీరు కమెంట్ చేసి ఉండాలి. మొర్మగావో పోర్ట్ గోవాలో ఉంది. ఇది కూడా ఒక మేజర్ పోర్ట్ అనమాట. నెక్స్ట్ మ్యాంగ్లూర్ పోర్ట్ అంటే ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. బెంగళూరు నుంచి 120 కిలోమీటర్స్ అనమాట. కొచ్చి ఎక్కడుంది? కామెంట్ చేయాలి. తూతికోరన్ పోర్ట్ ఎక్కడుంది? కామెంట్ చేయాలి. చెన్నై ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్. అంటే ఆర్టిఫిషియల్ పోర్ట్, న్యాచురల్ పోర్ట్ కాదు, మ్యాన్ మేడ్ పోర్ట్ అండ్ ఓల్డెస్ట్, ఎన్నో వందల సంవత్సరాలకు ముందు క్రియేట్ చేసిన పోర్ట్. చెన్నై ఎక్కడుందో మనందరికీ తెలుసు. వీఆర్ సౌత్ ఇండియన్స్, తమిళనాడులో ఉంది, అది తెలుసు. విశాఖపట్నం ఈజ్ ద డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ అండ్ వెల్ ప్రొటెక్టెడ్ పోర్ట్. విశాఖపట్నం ఎక్కడుందో మనకు తెలుసు. వీఆర్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనకి ఇవన్నీ ఈజీ. మనం తెలుసుకోవాల్సింది తూతికోరన్ పోర్ట్, కొచ్చి పోర్ట్, మొర్మగావో పోర్ట్ చెప్పేసా కదా గోవాలో. సో ఇవన్నీ తెలుసుకోండి ఎక్కడుందో. కాండ్లా పోర్ట్ ఇన్ కచ్, రాన్ ఆఫ్ కచ్, గుజరాత్ చెప్పేసా నేనే ఆన్సర్. కోల్కతా ఈజ్ అన్ ఇన్లాండ్ రివరిన్ పోర్ట్ అనమాట. కోల్కతా అనేది ఇన్లాండ్ అనేది అంటే ఏంటంటే ఒక స్టేట్ని ఇంకో స్టేట్ని కనెక్ట్ చేస్తూ ఉన్న పోర్ట్ అనమాట కోల్కతా. సో ఇవన్నీ మేజర్ రిమెంబరబుల్ పోర్ట్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ ఎయిర్వేస్. ఇప్పుడు మనం ఎయిర్వేస్ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎయిర్వే అనేది ఫాస్టెస్ట్, మోస్ట్ కంఫర్టబుల్, మోస్ట్ లగ్జరియస్ కదా ఇదనమాట, అండ్ మోస్ట్ ప్రిస్టేజియస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఈ ఎయిర్వేస్ అనేది మనకు లగ్జరీస్ పీపుల్కి యాక్సెసిబుల్. ఎవడన్నా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది ఫ్లైట్ ఎక్కారో తెలియదు, కానీ నేనైతే ఇంతవరకు ఎక్కలేదు. బికాస్ దట్ ఈస్ మోర్ లగ్జరియస్. ఖచ్చితంగా నేను ఒకరోజు ఎక్కుతా. మీరు ఎక్కుతారా లేదా అనేది ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి, హోప్ ఉండాలి. ఇక్కడ ఏం లేదు చెప్పడానికి, అందుకే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో చెప్పేసిన. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ 1953. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 1953 ముందు వరకు ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉండేది, ఇప్పుడు అన్ని నేషనల్ ఎయిర్లైన్స్ అనమాట. నెక్స్ట్, పవన్ హాన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ ప్రొవైడ్స్ హెలికాప్టర్ సర్వీసెస్ టు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ in its offshore operations in inaccessible areas and difficult terrain, but air travel is not within the reach of the common people. అంటే ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి చెప్తున్నాడు. దాని పేరే పవన్ హాన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ అనమాట. ఇది ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ ఫర్ ద కామన్ పీపుల్. దట్స్ ఇట్. నెక్స్ట్, కమ్యూనికేషన్. ఇంతసేపు ట్రావెల్ గురించి మాట్లాడుకున్నాం. Through travel, what we are going to do? Transportation of goods and services. And ఇప్పుడు కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కమ్యూనికేషన్ మన ఇండియాలో మేజర్ కమ్యూనికేషన్స్ ఏమేమి ఉన్నాయి? మీరు ఈ పాటికి కమెంట్ చేసి ఉండాలి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనమాట. మేజర్ కమ్యూనికేషన్స్ ఏమున్నాయి మనకు? రేడియోస్, నెక్స్ట్ ప్రెస్, ఫిలిమ్స్, సోషల్ మీడియా. ఇవన్నీ కమ్యూనికేషన్ కదా. సోషల్ మీడియా, నేను ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవుతా, ఇక్కడ నుంచి అమెరికాలో ఉండే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్కి నేను మెసేజ్ పెట్టగలుగుతా. ఫేస్బుక్ ఆల్సో, వాట్సాప్ ఆల్సో, దీస్ ఆర్ ఆల్ సోషల్ మీడియా యాప్స్. ప్రెస్, నేను ఈరోజు ఇక్కడ నుంచి ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ని చూడగలుగుతా. ఏం న్యూస్ జరుగుతుందో తెలుసుకోగలుగుతా. న్యూస్ అయిపోయింది. ప్రెస్ అయిపోయింది. ఫిలిమ్స్, ఇప్పుడు నేను హాలీవుడ్ మూవీ చూడాలి, కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా చూడగలుగుతా. ఓకే. సో కమ్యూనికేషన్ అనేది మనకు రేడియో ఉంది, ప్రెస్ ఉంది, ఫిలిమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టెలివిజన్ అనేది టీవీ, ఫిలిమ్స్ అనేది దాంట్లో చూస్తాం. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ పర్టికులర్లీ ఇండియాలో ఉన్న మోస్ట్ ఫేమస్ అండ్ లార్జెస్ట్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒక 4 పాయింట్లు చెప్తా. 4 పాయింట్ని సింగిల్ లైన్స్లో మీరు రాసుకోవచ్చు. దాన్ని మెన్షన్ చేస్తే ఫుల్ మార్క్స్ గ్యారంటీ పక్క. ఎందుకంటే ఒకటేమి ఇలా ఇంకా ఎక్కువ నేను చెప్తా, ప్లీజ్ నోట్ ఇట్. ఒకటి, ఇండియన్ పోస్టల్ నెట్వర్క్, ఐపీఎన్ అంటే గుర్తొచ్చిందా? ఇండియన్ పోస్టల్ నెట్వర్క్. అది అంటే ఐపీఎన్ అనేది షార్ట్కట్లో చాలామంది గుర్తుంటుంది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇట్ హ్యాండిల్స్ పార్సల్స్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ విత్ రిటర్న్ కమ్యూనికేషన్స్. అంటే నువ్వు ఏదైనా పార్సల్ చేయాలి,
పోస్టల్ నెట్వర్క్ ఉంటే పార్సల్ చేస్తాను. ఇక్కడ నుంచి నేను ఎక్కడో వైజాగ్లోనో లేకపోతే ఢిల్లీలో ఉన్న ఫ్రెండ్కి లైక్ ఒక లెటర్ పంపించాలి. లెటర్ అనేది కూడా అలానే కదా, త్రూ పోస్టల్ సర్వీసెస్, దట్స్ ఇట్. అండ్ ఫాస్ట్ పోస్టల్ సర్వీసెస్ కూడా ఉంటాయి, మీరు వితిన్ 1 డేలో పంపించవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ పోస్టల్ నెట్వర్క్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ నెట్వర్క్, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్, ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెలికామ్ నెట్వర్క్స్ ఇన్ ఏషియా. ఏషియాలోనే, మొత్తం ఏషియన్ కాంటినెంట్లోనే ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉందన్నమాట, టెలికామ్ నెట్వర్క్. అదేంటి? ఎస్టీడీ బూత్లు. మనం వెళ్ళి ఇట్లా ₹1 కాయిన్ వేసి మాట్లాడేటోళ్ళం, గుర్తుంది కదా, సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ అంటారు. ఇక్కడ వండుకొని ఎక్కడో కొన్ని వందల వేల కిలోమీటర్లో ఉన్న పర్సన్కి మనం కాల్ చేసి కమ్యూనికేట్ అవ్వచ్చు. వెన్ దెర్ ఈజ్ నో 2G 4G 5G. దట్ ఈస్ ఎస్టీడీ, సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్. లార్జెస్ట్ టెలికామ్ నెట్వర్క్ ఇన్ ఏషియన్ కాంటినెంట్లోనే మన ఇండియన్ ఎస్టీడీ అనేది లార్జెస్ట్ అనమాట, వన్ ఆఫ్ ద లార్జెస్ట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది మాస్ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి, మన ఇండియాలో మాస్ కమ్యూనికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిలిం, మాస్ కమ్యూనికేషన్, ఒక టెలివిజన్ ఛానల్ ఒకేసారి కొన్ని కోట్ల మందికి ప్రసారం అవుతుంది. నెక్స్ట్, ఇండియన్ రేడియో ఛానల్, ఆకాశవాణి కేంద్రం అని అంటూ ఉంటారు కదా. సో ఆకాశవాణి వినే ఉంటారు. నేను ఎప్పుడు ఇవన్నీ మన చిన్నప్పుడు, అంటే మన ముందు జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ చాలా ఫెమిలియర్ అనమాట. ఇప్పుడు మనకు 4Gలు 5Gలు వచ్చేసి వాట్సాప్ వీడియో కాల్స్ ఇవి వచ్చేసేసరికి మనకి ఇవేం తెలియదు. కానీ దిస్ ఇస్ అనేది చాలా పవర్ఫుల్. ఇవంతా ఒకప్పుడు ఏమీ నెట్వర్క్ లేని టైంలో ఇది ఉండేది. సో ఆకాశవాణి నెట్వర్క్ అదొకటి. నెక్స్ట్, దూరదర్శన్ గుర్తుందా, నేషనల్ న్యూస్ ఛానల్, 1వ నెంబర్, రిమోట్లో 1 నొక్కితే వచ్చేది. నేను చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఇప్పుడు వచ్చేది లేదు. సో దూరదర్శన్ అన్నమాట, అదొకటి. నెక్స్ట్, ఇప్పుడు ఆకాశవాణి అన్న, దూరదర్శన్ అన్న, ఎస్టీడీ అన్న, ఇవంతా ఏంది? కమ్యూనికేషనే కదా. సో ఇదన్నమాట మెయిన్. అండ్ దూరదర్శన్ అనేది 100 లాంగ్వేజెస్లో ప్రొవైడ్ అవుతుందంట, ప్రసారం అయ్యేదంట అప్పట్లో. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి మాట్లాడుంది. ఇది కమ్యూనికేషన్ ఒకటి. ఎస్టీడీ అంటే మనం ఏం గుర్తు రావాలా? ఏషియాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమ్యూనికేషన్ నెట్వర్క్, దూరదర్శన్. ఓకే, నెక్స్ట్ ఆకాశవాణి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ పోస్టల్ సర్వీసెస్. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. ఒక్కసారి పేజ్ టర్న్ చేసినట్టయితే మ్యాప్ ఉంది, మేజర్ పోర్ట్స్. ఇదొక్కసారి మీరు కన్సిడర్ చేయండి. 1 2 3 4 లెస్ దెన్ 10 ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఒక లుక్ వేయండి చాలు. డూ యూ నో? ఒక్కసారి చూద్దాం. డిజిటల్ ఇండియా ఈజ్ అన్ అంబ్రెల్లా ప్రోగ్రామ్ టు ప్రిపేర్ ఇండియా ఫర్ ఎ నాలెడ్జ్ బేస్డ్ ట్రాన్స్ఫర్మేషన్. డిజిటల్ ఇండియా అనేది ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ అనమాట. అదేంటి, ఆ స్కీమ్ ఏంటి? డిజిటల్ ఇండియా అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వెబ్సైట్ ద్వారా ఎవ్రీ నేషనల్ న్యూస్ అనేది దాని గుండా ప్రొవైడ్ చేసి నాలెడ్జ్ అనేది ఎంపవర్ చేయాలి. ఇండియాలోనే ఉంటాడు, ఇండియా క్యాపిటల్ ఏందో తెలియదు. సరే, మనం ఏ స్టేటో తెలుసు, మన స్టేట్ చుట్టూ ఉన్న బార్డరింగ్ స్టేట్స్ ఏందో చాలామందికి తెలీదు. సో ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ నుంచి అడ్వాన్స్డ్ నాలెడ్జ్ వరకు డిజిటల్ ఇండియా అనే ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదనమాట మ్యాటరు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక గూడ్స్ ఉన్నాయి లేదా సర్వీసెస్ ఉన్నాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈస్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ పీపుల్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ ఇస్ కాల్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ ఈజ్ నేషనల్ ట్రేడ్ అనమాట. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఈ కంట్రీలో ఉన్న పీపుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంకో కంట్రీలోకి పంపిస్తే దాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం. వ్యాపారం, అంతర్జాతీయ వ్యాపారం. ఇది వ్యాపారం అంటారు కదా, అట్లా. సో ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ డెఫిషియెంట్. ఇక్కడ లేదు. ట్రేడ్ సర్ప్లస్ అంటే ఏంది, ట్రేడ్ డెఫిషియెంట్ అంటే ఏంది? ట్రేడ్ సర్ప్లస్ అంటే మనం ఇక్కడ నుంచి మన కంట్రీలోంచి వేరే దేశానికి పంపించే ఎక్స్పోర్ట్స్ అనేది ఆ దేశం నుంచి తీసుకునే ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్తో దీన్ని మీకు అర్థం అయ్యేలా చెప్దాం అనుకుంటున్నా. నాకు ఒక షాప్ ఉంది, నేను అప్పు చేసి షాప్ పెట్టినా, నెల లోన్ కట్టుకోవాలి. నాకు ఆ షాప్లో నెలకొచ్చే లోన్లు అనేది, నెలకొచ్చే ఆదాయం అనేది ఆ లోన్లు కట్టుకునే దానికంటే ఎక్కువ ఉంటే
లాభాల్లో ఉండేటట్టు, అంతే కదా. లోన్ కట్టుకునేసి నాకు మిగులుతుంది, దాంట్లో లాభాల్లో ఉన్నట్టు అంటారు. సర్ప్లస్ మనీ, కావాల్సినంత మనీ ఉంది. లేదు, నేనున్న అప్పు కన్నా నాకు వచ్చే ఆదాయం అనేది చాలా తక్కువ ఉంది, అంటే నేను ప్రతి నెల నా లోన్ కట్టుకోవడానికి వచ్చే ఆదాయం కంటే ఇంకా ఎగేసుకొని అప్పు చేసుకొని కట్టుకోవాల్సి వస్తుంది. చాలా డెఫిషియెంట్ ఉంది మనీ, దాన్ని ట్రేడ్ డెఫిషియెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కంట్రీలోంచి మనం మన కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసే థింగ్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకునే దానికంటే ఎక్కువ లాభాలు తీసుకొస్తే దాన్ని ట్రేడ్ సర్ప్లస్ అంటాం. అదే మనం ఎక్స్పోర్ట్ చేసేవి ఇంపోర్ట్ చేసుకునే దానికంటే తక్కువ ఉంది, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంది అంటే మన చేతిలోంచి డబ్బు పెడతాన్ని ట్రేడ్ డెఫిషియెంట్ అంటాం. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. వీడిచ్చిన టెర్మినాలజీ ఏంటి? ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఫేవరబుల్ అంటే మనకు అనుకూలమైనది ఏంది? ట్రేడ్ సర్ప్లస్. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, మనకు అనుకూలంగా లేనిదేంది? ట్రేడ్ డెఫిషియెంట్. దట్స్ ద థింగ్. ద కమోడిటీస్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా టు అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ జర్మ్స్ అండ్ జ్యువెలరీ, కెమికల్స్ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ అండ్ ఏం చెప్తున్నాడు వాడు? ఇక్కడ నుంచి ఏమేమి ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్తున్నాడు. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, అన్ని లైట్ తీసుకోండి. కమోడిటీస్ ఇంపోర్టెడ్ టు ఇండియా ఇంక్లూడింగ్ పెట్రోలియం, అంతే కదా, మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్టైల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి, లేదా ఎక్స్పోర్ట్స్ అనేది సర్ప్లస్గా ఉండాలి కంపేర్డ్ టు ఇంపోర్ట్స్ అనమాట. అప్పుడే ట్రేడ్ అనేది సర్ప్లస్గా ఉంటుంది, ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనుకోండి. ఓకే, టూరిజం యాజ్ ఎ ట్రేడ్, లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్. దీని గురించి నా ఓన్గా నేను చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఒక కన్క్లూజన్ ఈ లెసన్కి కాదు, బుక్కి కాబట్టి. టూరిజం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ స్కీమ్ మీకు గుర్తుందా? ప్రసాద్ అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇది మీకు తెలిసి ఉండదు, నేనే చెప్తాను. ఓకే, ప్రసాద్ స్కీమ్ కావచ్చు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్కీమ్ తెలుసా? అట్లీస్ట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఏందో చెప్పేస్తున్నాడు, హిందీ తెలుగు మిక్స్ కొట్టేయని అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టూరిజం ఇన్ ఇండియా ఉంది, వీడేమి ఇచ్చాడో చూద్దాం. 15 millions ఆఫ్ పీపుల్ ఆర్ డైరెక్ట్లీ ఎంగేజ్డ్ ఇన్, అంటే మన ఇండియాలో ఒక సంవత్సరానికి 15 million పీపుల్ కంటే ఎక్కువ మంది టూరిజంగా విజిట్ అవుతున్నారు అనమాట. సో దీంట్లో మనం ఏం తెలుసుకోబోతున్నాము, దీనివల్ల మనకి ఇండియన్ ఎకానమీకి బెటరే కదా, ఎందుకంటే వాళ్ళు ఆ ప్లేసెస్ విజిట్ చేయడం వల్ల వాళ్ళు బుక్ చేసుకునే ఫ్లైట్ టికెట్ నుంచి వాళ్ళు ఇక్కడ ట్రావెల్ అయితే ప్రతి పెన్నీ ఆఫ్ రూపీ వరకు మనకు లాభమే కదా, నేషనల్ ఎకానమీకి హెల్ప్ అవుతుంది కదా. అది ఇప్పుడు ప్రసాద్ స్కీమ్ అంటే పిలిగ్రిమేజ్ రెజ్యునేషన్ అడ్వాన్స్మెంట్ డ్రైవ్ ప్రోగ్రామ్ అనమాట, అంటే ప్రసాద్ స్కీమ్. ఇది 2014లో లాంచ్ చేశారు. దీన్ని ఏంటంటే కేవలం టూరిజంని ఇంప్రూవ్ చేయడానికి ఇంప్రూవ్ చేసినారు. ఒకటి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఒకటి వన్ నేషన్ వన్ టూరిజం ప్రోగ్రామ్, అదొకటి ఇన్క్రెడిబుల్ ఇండియా, ఒకటి స్వదేశ్ దర్శన్ స్కీమ్ ఒకటి. ఇవన్నీ నేను పర్సనల్గా నోట్ చేసి పెట్టుకున్న పాయింట్స్ మీకు చెప్తున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే ఇవి మీరు ఆన్సర్ రైటింగ్లో మెన్షన్ చేసిన ఐ థింక్ కరెక్షన్ చేసి ఇన్విజిలేటర్ తెలియకపోతే రాంగ్ కొడతాడు, కాబట్టి మీరు మెన్షన్ చేయడానికి కాదు, ఇది జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి. సో ఒకటి అంతే. నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్స్ ద్వారా టూరిజం అనేది ట్రేడ్గా మార్చారు, ఎందుకంటే టూరిజం అనేది ఇప్పుడు పీపుల్ విజిట్ అవ్వడం వల్ల దానివల్ల మనకు జీడిపి ఇంప్రూవ్ అవుతుంది, దేశ ఆదాయం పెరుగుతుంది. దట్స్ ఇట్. సో ఐ హోప్ దిస్ లెసన్ హ్యాస్ ప్రిసైజ్డ్ యువర్ కంటెంట్. ఐ ఫీల్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఎందుకు కొత్తగా మాట్లాడుతుందంటే నాకు ఎందుకో ఈ బుక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో బుక్ స్టార్ట్ చేయడానికి చాలా గ్యాప్ వస్తుంది కదా, మళ్ళీ మీ అందరినీ కలవడానికి టైం పడుతుంది, అందుకే చెప్దాం అనుకుంటున్నా. ఈ 7 లెసన్లు మీకు ఏం అర్థం కాకపోయినా నాకు కమెంట్ చేయండి యూట్యూబ్లో, లేదు ఇన్స్టాగ్రామ్లో అయినా కమెంట్ చేయండి. నాకు కానీ ఎక్కువ డౌట్స్ వస్తున్నాయి అనే ఫీలింగ్ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది నాకు కమెంట్స్ పెడుతున్నారు డౌట్స్ వస్తున్నాయి అంటే, నేను మన యూట్యూబ్లో లైవ్ పెట్టే ఛాన్స్ లేదు. మీ అందరికీ తెలిసిన ఏదైనా ఓపెన్గా మాట్లాడతా 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే లైవ్ పెట్టగలుగుతాం, లేదంటే లేదు. ఇప్పుడు మనకు 1000 కంటే తక్కువ ఉన్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెడతా, ఎవడాపుతాడు మనల్ని ఎవడు రాబేది. సో ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెడతా, మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ డౌట్స్ని. ఈ మొత్తం 7 లెసన్స్ని చూడండి. ఖచ్చితంగా నెక్స్ట్ బుక్తో మీ ముందరకు వస్తాను. చాలామంది మెసేజ్లు పెట్టిన ఆనందం ఏంటంటే ఎవరో బయట పర్సన్స్, నాకెవరో తెలియదు, వాళ్ళు బ్రో ఎకనామిక్స్ కూడా చేయండి, డెమోక్రటిక్ పాలిటిక్స్ సివిక్స్ కూడా చేయండి అని అడుగుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొంతమంది ఆఫ్లైన్లో కూడా అడిగారు. సో
ఐఎమ్ గోయింగ్ టు డూ. అండ్ మ్యాథ్స్ అడిగారు కదా, మ్యాథ్స్కి నాకు బోర్డు ఉంది, బట్ బోర్డు అనేది చాలా ఈ లైట్ వల్ల రిఫ్లెక్ట్ అయిపోయి ఏం జరుగుతుందంటే బోర్డు కనబడట్లేదు నేను మార్కర్తో రాసినా కూడా. దట్స్ వై నేను ఏదో చేయకూడదు, ఓపిక లేక, ఇంట్రెస్ట్ లేక కాదు, వ్యూస్ తక్కువ వస్తాయి ఎంత కాదు, వ్యూస్ ఒక్క వ్యూ వచ్చినా కూడా నేను చేసేస్తాను ఎడ్యుకేషన్ వీడియోస్ వరకు మాత్రం. సో నో ప్రాబ్లం, ఐఎమ్ గోయింగ్ టు డూ. బాయ్. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.